మనం అనుకుంటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన పట్ల కూడా చేస్తాడా? మీ అందరి పట్ల యేసయ్య చేయును గాక. చిన్న జీవితం, చిన్న ఉద్యోగం, చిన్న బ్రతుకున్నావా? నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును గాక. నీ జీవితంలో ఉన్నతమైన స్థానం నెరవేర్చును గాక. ఎవరు వాత్సల్యము? యేసయ్య వాత్సల్యం. ఇది నిన్ను విసర్జించనే నువ్వు అనుకుంటున్నాను ఎలాంటి, నేను వ్యతిరేకంగా ఉండండి, నేను పోట్లాల్లోనే, నేను తుడకు ముక్కిలోని, నేను అంతరాలు కట్టుకున్నాను, నాకు స్థిరత్వం లేదు, నేను మాట వినవాలి వాళ్ళకి చెప్తున్నాడు. నేను మిమ్మల్ని చూడాలని నేను వాత్సల్యం చూపుతున్నా, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, క్షమించి సిద్ధంగా ఉన్నాను, మీ పైన వాత్సల్యం చూపుతున్న దేవుడు అంటాడు, మీకు మన్నాను దయచేయును గాక. మీ వస్త్రాలు పాత ఇల్లిపోనే, చెప్పండి, పాత ఇల్లిపోనే ఓవు, ఏ మాత్రం మీ కాళ్ళు వాయలే. మీరు ఈరోజు చూసుకోండి, గతంలో మీకు నడుము నొప్పి, తర్వాత కాలు నొప్పి, తర్వాత తలకాయ నొప్పి, గుండె నొప్పి, ఇంకా మీకు ఏ నొప్పులు నాకేదో మీకు తెలుసు కదా. ఈ నొప్పులన్నీ యేసయ్య తొలగించును గాక. మీకే డౌట్ వస్తుంది, మన కాలు వాసన కాలు వాలితే ఏమైంది? ఇలా ఇసురుకుంటే కాలు దేవుడు బలపరచును గాక, దేవుడు అద్భుతం చేయను గాక. నిజంగా యేసయ్య వాత్సల్యము ద్వారా మనం పొందుకోవడానికి గొప్ప కార్యం చేస్తాడండి. నేను చెప్తున్నా, ఈ సంఘం ఉన్న అద్భుతమైన నాకు తెలుసు, కానీ ఇంతకు ముందు కూర్చొని వాక్యం చెప్పేవాడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచొని వాక్యం చెప్తున్నాను. అంటే ఏం చెప్పాడు ఇక్కడ దేవుడు? ఇక్కడ వాత్సల్యత ఉంది అండి, మీరందరూ పొందుకుందరు గాక. నాకు డౌట్ ఉంది కూర్చున్నాను, ఇక్కడ కూడా కూర్చొని చెప్పుకుందామని. బ్రెయిన్లోకి వచ్చి చాలా ఇబ్బంది పడి చావు బతుకుల్లో నిజంగా ఆ పాట వింటుండే నా మనసు ఉంది. ఇక నా జీవితం అంతా ఏం చేసి మీ పనే. ఎంత చక్కగా పాట ఉందని ఇప్పుడు అర్థం కాదు. మీరు రేపు చక్కగా ఇంటికి వెళ్ళి చూసుకోండి, 2-3 సార్లు వినండి, ఎంత చక్కగా అర్థాలు ఉందంటే. మించుమించు ఈరోజు ఆ పాట నాకు పాడటం కన్నా ఆ పాట వింటూ 6 గంటల సేపు కన్నీరు పెట్టుకున్నాను. దేవుడు మనం బతికించాడు, దేవుడు మనం బాగు చేశాడు. ఏ బలహీనత రాకుండా మనం స్వస్థత, ఇదిగో నా పట్ల చేసిన దేవుడే, నాకు వాత్సల్యం చూపిన దేవుడే మీ కుటుంబాల మీద వాత్సల్యము చూపును గాక, మీ పిల్లల మీద వాత్సల్యము చూపును గాక. ఏది తక్కువ కానే కాదు, అవుతుందండి చెప్పని, ఏది తక్కువ కానే, మనల్ని విసర్జించనే. ఇక పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా, మన్నాను, తర్వాత ఆకలిస్తుందా ఏంది, కాలు వాయువు, ముఖము వాయువు, ఎంతసేపు కుర్చీలో కూర్చున్న దేవుడు బలపడుతును గాక. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కనుక మరి ఏందో మరి కింద కూర్చుంటే కాలు వస్తాయో, అక్కడ లైవ్ చూస్తుంటే మన ప్రమాదం కానీ తపల కొట్టేవాళ్ళు కూడా నుంచొని, తపల కొట్టేవాళ్ళు కూర్చొని, ఒకప్పుడు కూర్చొని కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలు వస్తాయో మరి ఏందో చూస్తుంటా, అప్పుడప్పుడు నేను బలం చూస్తుంటా, కుర్చీలో కూర్చొని చిత్తు చేసుకుంటుంటాడు. అబ్బా, కుర్చీలో కూర్చొని అన్ని కారణం ఏంటంటే ఏం వస్తాయి చూసారండి, ఎంత స్టైల్ వచ్చేసిందో, ఎంత జ్ఞానం వచ్చేసిందో. కానీ దేవుడు మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఏమిచ్చాడండి? స్వేచ్ఛనిచ్చాడు. ఇక కరువు అనే మాట మనకు ఉండకుండా ఉండును గాక. నా దేవుడు నీకు స్వేచ్ఛ ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఒకప్పుడేమో పుల్లలు పెట్టి నీళ్ళు కాసుకుని, ఇప్పుడు స్విచ్ చేస్తే స్వేచ్ఛనిచ్చాడు లేదా? చెప్పండి, ఇచ్చాడు లేదా? ఏ పని చేయాల్సిన అవసరమే. మళ్ళీ అన్నం పొంది పెడితే ఉడికిందా లేదా, చేయబెట్టి చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? సొర్రంటే అయిపోయారు సార్లు. కారణం ఏంటంటే ఏమి ఇచ్చాడు మనకి దేవుడు? స్వేచ్ఛనిచ్చాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయాలని ఆశ్చర్యం. రాబోతున్న దినాల్లో ఇంకా టెక్నాలజీ మనం పొందుకుంటాం. అవే చెప్పు, ఇవన్నీ ఎవరిస్తున్నారు మనకు? యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు. యేసయ్య మనకు అద్భుతం చేయబోతున్నాడు. మనం పొందుకోబోతున్నాం. ఎందుకంటే మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలతో యేసయ్య తృప్తి పరుస్తున్నాడు. కాళ్ళు వాయవు, వాపు రాదు, స్వస్థ కార్యాలు మనం చూడగలుగుతాం, అద్భుతాలు చూడగలుగుతాం. మన్నాను కురిపిస్తాడు. అనుదినము గుడారంలో ఆయన ఇచ్చు మళ్ళా మన జీవితంలో ఉంటుంది. ఏ పదమో ఉండదు. దైవ సేవకుడు చెప్తున్నారు, నా దేవుడు నాకు మన్నాను కురిపిస్తూనే ఉన్న రోజు. అదే చెప్పండి, రోజు ఎదుగు మాత్రం
కురిపిస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆయన మీ జీవితంలో కూడా మన్నాను కురిపించును గాక. ఆయన ఆశ్చర్యం జరిగించును గాక. ఆయన మన్నా ఇచ్చినప్పుడు రేపటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, ఏమాత్రం అని పూర్తి లేదు. పురుష మన ఇల్లు కావాలన్నా ఎందుకమ్మా ఏడుకో, ఇల్లు లేదన్నా కుడుతుందా, ఎందుకు అది ఏడుపు ఎందుకు? దేవుడు మాట వినవా? ఆకాశ పక్షులు తెలియదు మీకు మాట? ఎత్తవు, విత్తవు, కోయవు, పురుష లేదు, గూడు లేదు. ఈ మాట్లాడండి ఇల్లు. కానీ యేసయ్యే మనకు వాత్సల్యం చూపును గాక. యేసయ్యే మన పక్షాన ఉండును గాక. యేసయ్యే అద్భుతం చేయను గాక. ఈరోజు మొదలుకొని మీరు ప్రార్థన చేసుకుని ముగింపులో నిజంగా యేసయ్య మన పక్షాన ఆయన వాత్సల్యం చూపబోతున్నాడు. ఆయన కనికరం మనం చూడబోతున్నాము. ఒకవేళ మీరు రక్షణ లేకుంటే రక్షణ మార్గం దేవుడు వాత్సల్యం చూపబోతున్నాడు. మీరు ఇంకెవరైనా బాప్తిసం పొందకపోతే ఈ దినమే దేవుడు వాత్సల్యత చూపును గాక. ఒక చిన్న మాట చదువుతున్న బైబిల్లో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి. లూకాసు వర్తమానం 79వ మొదటి అధ్యాయం 79వ వాక్యం. మొదటి అధ్యాయం 79వ వాక్యం చూడండి. మహావాత్సల్యమును బట్టి ఆయన మన పాపములన్నీ క్షమించులాగున. చతుర్పైకి విగ్రహాలు చెప్తాం. చదువుకున్నాక అలాగే తన ప్రజలకు మనకందరికి రక్షణ జ్ఞానము దయచేయునుగాక. ఏ జ్ఞానము? ఒకటి పాపమును క్షమిస్తాడు, రెండోది రాయబడింది రక్షణ జ్ఞానము దయచేయునుగాక. ఏ జ్ఞానం అది? కొన్ని సందర్భాల్లో మనం జ్ఞానం కోల్పోతుంటాము. ముగిస్తున్న 10 నిమిషాలు అవుతుంది, జ్ఞానం కోల్పోతుంటామండి. బైబిల్లో నేను బాగా గమనిస్తే నాబాలు అనే వ్యక్తి యెషయా అనేవాడెవడు, వాడెవడు, వీడెవడు, వాటికి సహాయం జ్ఞానం లేని మాటలు ఎలా పడితే అలా మాట్లాడించాడండి. ఈ దావీదేమో ఆయన మందను కాపాడుతూ, ప్రజలను కాపాడుతూ, చుట్టూ కంచె వేస్తూ, అపాయం రాకుండా ఎప్పుడు కాపులుగా ఉంటే ఈ నాబాలు అనే వ్యక్తి అంటాడు, అసలు దావీదు అనేవాడు ఎవడో, యెషయా కుమారుడు ఎవడో నా దగ్గర రావడం ఎందువాడు ఇలా పడితే జ్ఞానం లేని మాట్లాడాలి. కానీ ఆయన భార్య మాత్రం అండి ఎంత చక్కగా మాట్లాడుతుందండి. నిజంగా కొందరు స్త్రీలు చూస్తే మంచి జ్ఞానం కలిగిన ఉండండి. నిజంగా అంటది అబిగయీల్ అంటది, ఆ దాసుడు అమ్మా ఈ సమయంలో మన యజమాని నోటుడి ఎలా పడతారా మాట్లాడాడు, జ్ఞానం లేని మాటలు మాట్లాడు, నువ్వు కాస్త ఆలోచించమంటే అబిగయీల్ మంచి జ్ఞానం కలిగి, రక్షణ జ్ఞానం కలిగి, ఆత్మ సంబంధంగా కావలసిన సిద్ధపాటు అంతా ఒక ఆత్మ సంబంధం ఉద్దేశం కలిగి దావీదుని ఎదుర్కొని దావీదు ఎదురులో పోయి ఏ జ్ఞానం అంటే రక్షణ జ్ఞానం. కొంతమంది జీవితంలో రక్షణ జ్ఞానం లేక ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్నారండి. నేను సావుకులు చెప్తున్నా మీకు, మనకందరికి ఏ జ్ఞానం కావాలి? ఆయన అంత కోపంతో వస్తున్నవాడు, అంత కోపం ఉన్నవాడు వెంటనే యేసయ్య వాత్సల్యము చూపాడు. దేవుని మహిమ కలుగును గాక. ఊరూరు చంపుదామని వస్తున్నాడండి. కానీ ఒక్క స్త్రీ ఏం మాట్లాడిందో, ఏం చెప్పిందో, ఏం కాడికి తీసుకెళ్ళిందో, ఏం అనిపిందో ఆ మనసు అంతా మారిపోయి కత్తులతో వచ్చినారు, చంపాలనుకున్నారు, ఊరిని సర్వనాశనం చేయాలన్నారు. కానీ ఆమె మాట్లాడే మాటలకు యేసయ్య వాత్సల్యం చూపి కత్తులన్నీ పక్కన పడేసి ఆశీర్వదించి వెళ్ళారండి. దేవుని మహిమ కలుగును గాక. నేను సేవకులు చెప్తున్నా, మీకు కూడా చక్కటి రక్షణ జ్ఞానం అందించును గాక. ఏ జ్ఞానం అంది? రక్షణ జ్ఞానంతో వీడు మాట్లాడే కృప దయచేయును గాక. ఎలా పడితే అలా అజ్ఞానంగా మన అజ్ఞానం కానే కాదు. రక్షణ జ్ఞానం మన ఆత్మీయ జీవితంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అందించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకున్న సంకల్పం చాలా గొప్పదండి. యెరూషలేము వైపు తిరిగి ఉన్నాడు. తిరిగి మనను ప్రతి కఠినమైన హృదయాన్ని తీసి ఆయన వాత్సల్యపూర్ణుడుగా చూస్తున్నాడు. మనల్ని దీవించాలని, మనం వాత్సల్యం చూపాలని, మన కష్టం తొలగించాలని, ఆయన విసర్జించని దేవుడిగా మనకి ఏది అవసరమో, ఏది అనుగ్రహించాలో, ఏది కొనసాగించాలో నా ప్రభు కోరుకుంటున్నాడు. అన్ని విధాలుగా ఒకవేళ ప్రభు కోపం పుట్టించిన వ్యక్తిని సరే నిన్ను మాత్రం నేను విసర్జించను. ఎంత ప్రేమ గలవాడండి, ఎంత ప్రేమ ఉందండి. నిజంగా కొన్ని సందర్భాలు మన జీవితంలో ఎవరిపిస్తే నన్ను కూడా యేసయ్య క్షమిస్తాడా, నన్ను కూడా యేసయ్య బాగు చేస్తాడా,
నా జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందా, అన్నీ చూస్తున్నాడు. అవన్నీ నువ్వు మర్చిపో, విసర్జించకుండా యేసయ్య నీతో కూడా ఉండును గాక. ఆ రక్షణ జ్ఞానం నీ జీవితంలో నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అందించును గాక. రక్షణ జ్ఞానం ఉన్నప్పుడు ఏ మార్గంలో కుంగిపోవాల్సిన అవసరమే. అందుకే ఇంకా